హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంకో మంచి వ్లాగ్‌తో అయితే మేము ముందుకొచ్చేసానండి. ఈ వ్లాగ్‌లో అయితే ఒక చిన్న షాపింగు, ఒక స్పెషల్ కేక్ అనమాట. పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ రెసిపీ అయితే ఇందులో షేర్ చేసుకుంటానండి. ఇంక మా పాప అయితే ఇలానే ముగ్గేసి దాంట్లో అయితే ఇట్లా కలర్స్ అయితే వేసిందనమాట. పిల్లలు కూడా మంచిగా వేస్తూ ఉంటే అలవాటైపోతుంది కదా! ఇంకా ఇలా షాపింగ్ అని చెప్పాను కదండీ! డీమార్ట్‌కి అయితే వచ్చాను. మా కోడలి పిల్లలైతే డీమార్ట్‌కి అయితే వెళ్దామని చెప్పి తీసుకెళ్లారనమాట. ఇంకా అందరూ అన్నీ చూస్తూ ఉండేమో నేను మాత్రం ఈ సెక్షన్ దగ్గరికి వచ్చేసానండి. ఇవి చూస్తూ ఉంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలనుకుంటా కానీ జాగ్రత్తగా పగిలిపోతాయని ఒక భయమండి. అప్పటికి కొన్ని కొన్ని అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా ఇవన్నీ కూడా చూసుకొని నాకు కావాల్సిన ఏవో ఒక 2 ఐటెమ్స్ అయితే తీసుకున్నానండి. దోస పెంక అయితే తీసేసుకున్నాను అనమాట ఈసారి. అవి కూడా చూపిస్తానండి నేను తీసుకున్న ఏంటి అని చెప్పేసి. మన ఇంట్లో అయితే ఐరన్‌ది నాన్ స్టిక్‌ది ఉంది కదండీ! నాన్ స్టిక్‌ది అయితే నేను యూజ్ చేయననమాట. ఇంకా అదైతే తీసేసి ఈసారి ఇదొచ్చేసి స్టెయిన్‌లెస్ స్టీలు. ఇది మరి దీని మీద దోసలు ఎలా వస్తాయని మాత్రం నాకు ఐడియా లేదండి. కానీ స్టీల్ అని చెప్పేసి తీసేసుకున్నాను. బానే వస్తాయని అయితే విన్నాననమాట అక్కడ అడిగితే. ఇది వచ్చేసి 800 ఉంది. చాలా వెయిట్ ఉంది. సరే ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంక ఇదొకటి అయితే పోపు వేసుకునే ప్యాన్ అనమాట. చాలా చిన్నది క్యూట్‌గా ఉంది. ఇంక దీన్ని చూసి టెంప్ట్ అయిపోయాననమాట. దీన్ని కూడా పట్టుకొచ్చేసాను. చాలా బాగుంది చిన్నవి. ఇంక ఇదొక ట్రే. ఇది కూడా అల్లినట్టుగా ఇట్లా వుడ్ తోటి బ్యాంబో దాంతో ఉన్నట్టు ఉందనమాట. కానీ ప్లాస్టికే. ఇంక ఇవైతే 3 తీసుకున్నాను. నా చిన్న షాపింగ్ అండి ఇది డీమార్ట్‌లో. ఇంకే ఊరికనే వెళ్ళాననమాట. ఏదో కొనుక్కొని రావాలన్నట్లు అయిపోయింది. ఇంకా ఐటెమ్స్ అయితే తీసుకున్నాననమాట. ఇంకా రెసిపీ అని చెప్పాను కదండీ! కేక్ అయితే తయారు చేస్తున్నాను. మనం హెల్తీగా అనమాట. చాలా హెల్తీ. బెల్లాన్ని అయితే ఒక కప్ తీసుకొని బెల్లం పౌడర్‌ని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఎలాంటి పాకం అయితే అవసరం లేదు. ఊరికే కరిగితే సరిపోతుంది. ఇంకా గోధుమ పిండి ఒక కప్పు, ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ అండి. 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా! ఆ ప్యాకెట్ మొత్తం కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా దీంట్లో మన ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ మన పిల్లలు ఏవి తింటే అవి వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్, నల్ల ద్రాక్ష, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మిక్స్డ్ అనమాట. ఇంక ఇవన్నీ వేసేసుకున్నాను. జీడిపప్పు, బాదం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ ఇంక నేను అవి యాడ్ చేసేసాననమాట. ఇంకా దీంట్లో వచ్చి వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం అయితే కొంచెం అయితే వేసేసుకున్నాను, ఒక స్పూన్ అంతా. దీంట్లో బెల్లం అయితే మనం కరిగించి పెట్టుకున్నాం కదా! బెల్లం సిరప్ కూడా వేసేసాను. ఇంకా షుగర్ అనేది అసలు దీంట్లో యూస్ చేయలేదు. మైదా కూడా యూస్ చేయలేదు. గోధుమ పిండి, బెల్లం అంతే. ఈ 2 ఐటమ్స్ అనమాట. హెల్తీగా అనమాట. మన ఇంట్లో చేసుకుంటే హెల్తీయే కదా ఎలా అయినా. ఇంకా కొంచెం హెల్తీగా. ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇవంతా కూడా మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇంక దీన్ని మంచిగా కలిపేటప్పుడు అయితే దీంట్లోకి ఒక కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ వచ్చేసి ఇలాంటి స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ అనమాట. సన్‌ఫ్లవర్ ఆయిలు, రైస్ బ్రాన్ ఆయిల్ ఇలా ఏ ఆయిల్ అయినా సరే స్మెల్ ఎక్కువ లేకుండా ఉండే ఆయిల్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. రిఫైండ్ ఆయిల్ వేసుకుంటే మంచిదనమాట. స్మెల్ లేకుండా ఉంటుంది కేక్‌కి. ఇంక ఇలా కలుపుకున్నాక ఇంకా దీంట్లోకి వచ్చేసి ఇంకా కొంచెం కూడా పాలు కూడా యాడ్ చేసుకోవాలి మనకి సరిపడా. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయ్యేంత వరకు అయితే కలుపుకొని దాంట్లో సరిపడా బాగా థిక్‌గా ఉంది కాబట్టి కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఎంత వరకు కావాలో క్వాంటిటీ అంత పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పాలైతే యాడ్ చేసేసుకొని ఇది కూడా మంచిగా కలిపేసుకొని కేక్ బ్యాటర్ రెడీ అయ్యేంత వరకు అయితే మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇంకా ఉండలు అవన్నీ ఏం లేకుండా ఎక్కడ మంచిగా అంతా కలిసిపోయేలా కలిపేసుకోవాలి. ఇంకా అసలు డ్రై ఫ్రూట్స్ అయితే ఇట్లా లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే బాగుండేది. నేనైతే ముందే యాడ్ చేసేసాను. అయినా పర్లేదు మంచిగా కలిపేసుకున్నా. ఇంక ఇదంతా కూడా కలిపేసుకున్నాకైతే ఇంక ఈ బ్యాటర్‌ని అంతా కూడా ఇంకా పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇంకా కేక్ రెడీ చేసుకోవడానికైతే కేక్ ప్యాన్లు ఏమన్నా ఉంటాయి కదా! అవైతే తీసేసుకొని ఏ మోడల్ అన్నా పర్లేదు, ఏ షేప్ ఉన్నా పర్లేదు, కప్ కేక్స్ అలా ఏవైనా కానీ ఇంక ఈ బ్యాటర్ కొంచెం కొంచెం వేసుకుంటే కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇంక నా దగ్గర ఇలా రౌండ్‌ది ఉందన్నమాట. ఇంక నేను ఈ రౌండ్‌ది అయితే తీసుకొని దీంట్లో కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని మొత్తం అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నా.
బటర్ పేపర్ ఉంటే వేసుకుంటే ఇంకా ఈజీ అండి. ఇంకా మనం కేక్స్ అనేవి ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాం. ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా అని నేను చెప్పేసి నేను తీసుకోను అలాంటివి. ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకున్నాను. దీంట్లో వచ్చేసి కొంచెం గోధుమ పిండి ఇలా పైన చల్లేసుకోవాలన్నమాట. నెయ్యి మొత్తం రాసుకున్నాక గోధుమ పిండి దీనికి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని దీంట్లో మొత్తం కూడా ఇట్లా మొత్తం రుద్దేసేయాలి. కేక్ అనేది దీనికి అతుక్కోకుండా ఉంటుంది. ఇంకా మనం కలుపుకున్న బ్యాటర్ అంతా కూడా వేసేసి మొత్తం మంచిగా దానికి అంతా కూడా ఎయిర్ ఏం లేకుండా మంచిగా ఇట్లా చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఇట్లా ట్యాప్ చేసేస్తే మంచిగా మొత్తం కూడా అయిపోతుంది. ఒక గిన్నె అయితే ఒక 20 మినిట్స్ ముందే నేను హీట్ చేసి పెట్టుకున్నానండి. ఓవెన్లో పెట్టుకున్నా పర్లేదు. నేనైతే గిన్నెలో పెట్టేశాను. ఇక దీంట్లో సాల్ట్ ఇసుక అలా ఏం వేయలేదన్నమాట. చిన్న గిన్నె పెట్టేసి ఈ గిన్నె ప్రీ హీట్ చేసి పెట్టుకొని ఒక 20 నుంచి 30 మినిట్స్ మధ్యలో పెట్టుకున్నాను. చక్కగా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇది ఇలా చూసేసుకొని ఏమీ అంటుకోకుండా వస్తే ఇంకా స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత కేక్ని అనేది మనం ప్లేట్ మీద పెట్టేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. వేడి మీద తీస్తే కేక్ అనేది మొత్తం విరిగిపోతుంది అనమాట. కొంచెం కూల్ అయ్యాక తీస్తే వేడంతా తగ్గినాక తీస్తే కేక్ మాత్రం మంచిగా వస్తుంది. ఇంకా మొత్తానికైతే మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఎంతో బాగా వచ్చిందనమాట. చాలా ఫ్లఫ్గా కూడా బాగుంది అసలు. టేస్ట్ కూడా పిల్లలైతే కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేశారు మా వారు పిల్లలు. చాలా బాగుందనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. చూస్తేనే బాగుంది అనిపిస్తుంది కదా. ఇంకా టేస్ట్ కూడా అలానే ఉందన్నమాట. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అప్పటి వరకు అయితే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.